శరణు పెడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ క్రీడుల రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రేమితులారా, సోదర సోదరిమణులారా, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. సూరా మరియంలో వస్తుంది, అల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాతి సయజ్జలు అలుల్లహుముర్ రహమాన్ ఉద్దా. విశ్వసించి సత్కార్యాలు చేసేవారి ఎడల కరుణామయుడైనటువంటి అల్లాహ్ ప్రేమానురాగాలను జనింపజేస్తాడు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారి ఎడల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జనులలో ప్రేమానురాగాలను జనింపజేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ వాస్తవికతలు ఏముందంటే కీర్తికాంక్ష బాగా ఎక్కువైపోయింది. నేను పేరు కోసం ప్రాకులాడడం అనేది బాగా ఎక్కువైపోయింది. ఈ పేరు ఎలా వస్తుంది? ఈ పేరు ఎలా వస్తుంది? మనం కోరుకుంటే వస్తుందా? జిల్హిజ్జా నెల, ఈ నెలంతా కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఎవరినండి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని. ఇబ్రాహీం ఖలీలుల్లా. ప్రపంచ వాసులందరూ, యూదులు అంటారు ఇబ్రాహీం మావాడు, క్రైస్తవులు అంటారు ఇబ్రాహీం మావాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, నికార్సైన ముస్లిం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పట్ల ప్రజలలో ప్రేమ ఎక్కడి చూసింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీంని ఖలీలుల్లా అన్నారు, తన స్నేహితుడిగా చేసుకున్నారు. అది ఎలా వచ్చింది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, విశ్వాసం మరియు సత్కార్యాలు. పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడకండి, విశ్వసించండి. మీ విశ్వాసం, మీ సత్కార్యాలు అవే తీసుకొస్తాయి. జనుల హృదయాల్లో మీ పట్ల సదాభిప్రాయాన్ని, మంచి పేరుని, సత్ప్రవర్తనని అవే తీసుకొస్తాయి. ఏవి? విశ్వాసం మరియు సత్కార్యాలు. సూర మరియం 96వ వాక్యం. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. ప్రతిరోజు రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతాం కదండి, కాయిదాలో చదువుతాం. దరూద్ ఇబ్రాహీం. ఇబ్రాహీం యొక్క ప్రస్తావన లేకుండా మన నమాజ్ అవ్వదు. మరి ప్రతి సంవత్సరం మరి ఈ నెలలో ఆయన యొక్క ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? ప్రళయం వరకు. మరి ఇబ్రాహీం వారసులు ఎవరు? మన మధ్య లేరు కదా. ఆయన గురించి అల్లాహ్ క్షమించుగాక, ఆయన గురించి, ఆయన ప్రస్తావన గురించి మాటి మాటికి జ్ఞాపకం చేయడానికి, ఆయన ఘనతని కీర్తించడానికి ఇబ్రాహీం వారసులు ఎవరు లేరు మన మధ్య. మనమందరం ఆయన యొక్క ప్రస్తావన చేస్తున్నాము, ఆయన యొక్క కీర్తిని మరి కొనియాడుతున్నాము. అంటే కారణం ఏంటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఆయన పట్ల ప్రజలలో ప్రేమానురాగాలని జనింపజేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ నన్ను ప్రేమించాలి మరియు ప్రజలు నన్ను ప్రేమించాలి. అల్లాహ్ నన్ను ప్రేమించాలి మరియు ప్రజలు నన్ను ప్రేమించాలి, నేనేం చేయాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నువ్వు ప్రపంచం పట్ల నిరాసక్తత కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. మరియు ప్రజల వద్ద ఏదైతే ఉందో దాని వైపు కన్నెత్తైనా చూడకు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. మొదటి విషయం ఏంటండి? ప్రపంచం యొక్క పట్ల నిరాసక్తత కలిగి ఉండు, ప్రపంచాన్ని ప్రేమించుకు, ప్రపంచాన్ని విడిచిపెట్టు, అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. ఒక కవి చెప్తున్నాడండి. ఆయన ఏం చెప్తున్నారంటే, బుద్ధిమంతులైనటువంటి అల్లాహ్ దాసులు ప్రపంచానికి విడాకులు ఇచ్చేశారు. బుద్ధిమంతులైనటువంటి అల్లాహ్ దాసులు ప్రపంచానికి విడాకులు ఇచ్చేశారు.
వారు ఈ ప్రపంచాన్ని బాగా పరికించారు, వారు గ్రహించారు ఈ ప్రపంచ పరీక్షలు చాలా భయంకరమైనవని, తట్టుకోలేని విధంగా ఉంటాయని చెప్పేసి వారు గ్రహించారు. వారు బాగా ప్రపంచాన్ని చూశారు. ఈ ప్రపంచాన్ని ఒక లోతైన సాగరంగా, ఒక లోతైన మహాసముద్రంగా భావించారు. మరి వారు ఈ మహాసముద్రాన్ని దాటిపోవడానికి తమ సత్కార్యాలని పడవలుగా చేసుకున్నారు, నౌకలుగా చేసుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బుద్ధిమంతులు ప్రపంచానికి విడాకులు ఇచ్చేశారు. ప్రపంచం వెనకాల పడేవాడు ఎప్పుడు సాఫల్యం పొందలేడు. అధికారం, హోదా ఇవి తెచ్చే కీర్తి ఎంతకాలం ఉంటుందండి? ఆ పేరు ఎంతకాలం ఉంటుంది? అప్రస్తుతం అయినప్పటికీ ఒక చిన్న ప్రస్తావన. మొన్నటి వరకు ప్రజలు చెప్పుకునేవారు పులి 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 అని. ఇప్పుడు ఏమంటున్నారు? పిల్లి పిలికోడు పారిపోయాడు. అధికారం పోగానే మొత్తం పోయింది. మొన్నటి వరకు ప్రజలు చెప్పేవారు పప్పు 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 అని. ఇప్పుడు చెప్తున్నారు నిప్పు నిప్పు నిప్పు. అధికారం రాగానే వచ్చేసాయన్నీ. మొన్నటిదాకా ప్రజలు చెప్పేవారు పావలా పావలా అని. ఇప్పుడు ఏమంటున్నారు? పవర్ పవర్ అంటున్నారు. ఎక్కడ చూస్తే ఇవన్నీ అధికారంతో. మళ్ళీ ఇవేమవుతాయండి? ఇవి శాసనం కాదు, ఇవి శాసనం కాదు. మళ్ళీ అధికారం పోతే మళ్ళీ మామూలే. మళ్ళీ బొప్ప అయిపోతాడు, వీడు పావలా అయిపోతాడు, వాడు పులి అయిపోతాడు. వాడు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు. అంటే ఈ కీర్తికాంక్షలు, ఈ ప్రతిష్టలు ఎంతవరకు ఉంటాయంటే ఆ హోదా ఉన్నంత వరకు. కానీ అల్లా ప్రసాదించే ఆ ప్రేమ, ఆ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ప్రళయం వచ్చేంత వరకు. ఉదాహరణ చూడండి, తఫ్సీర్లో వస్తుంది, సూర్య మరియం యొక్క తఫ్సీర్లో వస్తుంది. అబిసీనియాకి కొంతమంది విశ్వాసులు వలస వెళ్ళిపోయారు. రెండవసారి వలస వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొంతమంది ఖురైష్ ప్రతినిధి బృందం వెళ్ళింది. అబ్దుల్లా బిన్ రబియా, అమర్ బిన్ ఆస్, వీళ్ళిద్దరి నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు. వారు ఇప్పుడు ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, అవిశ్వాసులుగా ఉన్నారు. వారిద్దరూ వెళ్ళారు అక్కడికి తమ నాయకత్వంలో. వెళ్ళి అబిసీనియా రాజుతో చెప్పారు, ఓ రాజా, మా వాళ్ళు కొంతమంది మీ దగ్గరకు వచ్చేసారు, మా దగ్గరికి పంపించేయండి. రాజుగారు పిలిపించారు. పిలిపించి అడిగారు. అక్కడ మరి వాదోపవాదాలు జరిగాయి, సంవాదం జరిగింది. జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు అబిసీనియా చక్రవర్తి ముందు ఇదే సూరా చదివారు, సూర్య మరియం. ఆ రాజు చెప్పాడు అబ్దుల్లా బిన్ రబియా మరియు అమర్ బిన్ ఆస్తో, మీరు తెచ్చినటువంటి బంగారు కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి తీసుకెళ్ళిపోండి. మీరు ఎంత బంగారం ఇచ్చినా వీళ్ళని మీతో పంపేది లేదు, వీరు మావారు అన్నారు. అంటే ఒక చిన్న విషయం సరిగ్గా మనం గమనిస్తే ఆయమ చెప్తున్నారు, మరి ఎవరో తెలియని అపరిచిత వ్యక్తుల పట్ల ఆ రాజుకి, ఆ చక్రవర్తికి అంత ప్రేమని జనింపజేసిన విషయం ఏంటి? అమరుడు ఆస్తి తెచ్చినటువంటి ఆ బంగారాన్ని, ఆ కానుకలని ఎందుకు తిరస్కరించాడు, వీళ్ళని ఎందుకు ఆదరించాడు అంటే అది ఆయన చేసిన పని కాదు. ఆయన చెప్తున్నారు, అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన హృదయంలో జనింపజేసిన ప్రేమ విశ్వాసుల పట్ల. అది చూస్తుందండి. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు, అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరైనా తన దాసుణ్ణి, అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు తఆలా యొక్క రివాయత్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, హదీసే కుదుసి, అల్లా అంటున్నారు, ఎవరైనా నా దాసుడిపై శత్రుత్వం వహిస్తే నేను వాడిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరైనా ఒక దాసుని ప్రేమించడం మొదలు పెడితే జిబ్రైల్ పిలుస్తాడట. ముందుగా జిబ్రైల్ పిలిచి చెప్తాడట, ఓ జిబ్రైల్, నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా అతన్ని ప్రేమించు. జిబ్రైల్ ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడతాడు.
ఆ తర్వాత జిబ్రైల్ ఆకాశాలలో ప్రకటిస్తాడు, ఓ ఆకాశవాసులారా, దైవదూతలను ఉద్దేశించి, ఓ ఆకాశవాసులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను, మీరు కూడా ప్రేమించండి. దైవదూతలు కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడతారు. ఆ తర్వాత మరి అతని పట్ల, ఆ వ్యక్తి పట్ల ప్రేమ భూవాసులలో కూడా జనింపజేయడం జరుగుతుంది. భూవాసులు కూడా అతన్ని ప్రేమిస్తారు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఈ ప్రేమకు కారణం ఏంటంటే విశ్వాసం మరియు సత్కార్యాలు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ మరియు ఆ విశ్వాసుల పట్ల మరి ఆ రాజు, అబిసినియా రాజు యొక్క హృదయంలో ప్రేమని, మరి ఆ వారి పట్ల అభిమానాన్ని జనింపజేసింది ఏమిటి అంటే మరి వారిలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిలో ఆ ప్రేమని జనింపజేశాడు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు, ఆయన్ని మరి ప్రస్తావిస్తూ ఉంటాం ఎప్పటి వరకు అంటే ప్రళయం వరకు. ఆయన ఏమన్నారండి? జాఫర్ తయ్యార్ అన్నారు. జాఫర్ తయ్యార్. జంగే మూతాలో మరి ఆయన తన 2 చేతుల్ని కోల్పోయాడు. శత్రువులు మరి ఆయన జెండా పట్టుకుని ఉన్నాడు, యుద్ధరంగంలో, యుద్ధ మైదానంలో ముందున్నాడు. శత్రువులు అతని 2 చేతుల్ని నరికేశారు. మరి ఆయన తన యొక్క ఆ ఛాతితో ఆ జెండాని పట్టుకున్నాడు. మరి అతన్ని శత్రువులు సంహరించారు. ఆయన యొక్క విశ్వాసులు ఆశ్చర్యంగా చెప్తున్నారు ఏంటి అంటే, ఆయన యొక్క మరి శరీరంపై 70కి పైగా గాయాలున్నాయి. ఆయన శరీరంపై 70కి పైగా గాయాలున్నాయి. బాణపు పోట్లు, బల్లెపు పోట్లు 70కి పైగా ఉన్నాయి. ఆయన షహీద్ అయిపోయాడు. మరి జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క మరణ వార్తని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటి వారికి తెలియజేశారు. వారు రోధిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఓ జాఫర్ కుటుంబీకులారా, సంతోషించండి, మీరు రోధించకండి. ఆయన మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జాఫర్కి అతని తెగిపోయిన 2 చేతుల బదులుగా 2 రెక్కలను ఇచ్చాడు. అతడు స్వర్గంలో తాను కోరుకున్న చోటుకి ఎగిరిపోతున్నాడు. జాఫర్ తయ్యార్ అన్నారు. ఈ ప్రస్తావన ఎప్పటి వరకు జరుగుతుందండి? ప్రళయం వరకు. మరి ఆయన ఏమిచ్చి ప్రస్తావన చేయించుకుంటున్నాడు మన చేత? ఆయన ఏమిచ్చి ఈ ప్రస్తావన మన చేత చేయించుకుంటున్నాడు? ఆయన యొక్క విశ్వాసం, ఆయన చేసినటువంటి సత్కార్యాలు, ఆయన త్యాగాలు. ఆయన పేరు చిరస్థాయిగా ప్రళయం వరకు ముస్లిం సమాజంలో నిలిచిపోతుంది. ఆయనని ప్రస్తావించుకుంటూ ఉంటారు. మరి ఆయన పేరు చెప్పినప్పుడల్లా జాఫర్ తయ్యార్ రజియల్లాహు తఆలా అన్హు. అల్లాహ్ ఆయన ఇష్టపడ్డాడు, అల్లాహ్ ఆయనతో ఇష్టపడిపోయాడు, ఆయన అల్లాహ్ని ఇష్టపడ్డాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించాలంటే ప్రపంచాన్ని విడిచిపెట్టేయండి. ఇంకా ప్రజలు మిమ్మల్ని ప్రేమించాలంటే ప్రజల వద్ద ఏదైతే ఉందో దాని వైపు కన్నెత్తైనా చూడకండి. ప్రజల దగ్గర ఉన్నటువంటి ధనం వైపు కానీ, వారి అధికారం వైపు కానీ, వారి హోదా వైపు కానీ, వారి కీర్తి వైపు కానీ కన్నెత్తి చూడకండి. వాడి దగ్గర ఉన్నది కన్నెత్తైనా చూడకండి. వాడు మిమ్మల్ని అభిమానిస్తాడు, ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు. ఉతబా బిన్ రబియా వచ్చాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి కాబాలో కూర్చుని ఉన్నారు. వచ్చాడు, వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్తున్నాడు, ఓ సోదరా, నీకు మాకు గొడవ ఎందుకు? నీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఆ విషయం ఏంటంటే, నువ్వు ధనవంతుడు కావాలనుకుంటున్నావా? మేమందరం చందాలు వేసుకుని గొప్ప సంపదని సేకరించి తెచ్చి నీకు ఇచ్చేస్తాం. నువ్వు నాయకుడు కావాలనుకుంటున్నావా? మేమందరం కలిసి నిన్ను మా నాయకుడిగా చేసుకుంటాం. నీకు అందమైన స్త్రీలు కావాలా? మేము అందమైన స్త్రీలను తెచ్చి నీకు వివాహం జరిపిస్తాం. నువ్వు రాజు అవుదామనుకుంటున్నావా? నిన్ను రాజుగా చేసుకుంటాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీటన్నింటినీ తిరస్కరించారు. ప్రపంచాన్ని మరి ఆయన తిరస్కరించారు తృణప్రాయంగా.
వాడిని విడిచిపెట్టి అతనికి తిరిగి హితబోధ చేశారు. ఆయన ముందు సూరే హామీం సజ్దా సూరా చదివి వినిపించారు. మిత్రులారా, ఎవరైతే సత్కార్యాలు చేస్తూ ఉంటారో, విశ్వాసంతో పాటు సత్కార్యాలు చేస్తూ ఉంటారో, వారి సత్కార్యాల కారణంగా అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. హదీస్ వస్తుంది. మరి ఇందాక చెప్పిన హదీసే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహ్ తన దాసుని ప్రేమిస్తాడు. మరి ఎవరైనా ఒక వ్యక్తి అల్లాహ్ విధించినటువంటి ఫరజులని పాటిస్తూ ఉన్నట్లయితే అల్లాహ్ అతన్ని ప్రేమిస్తాడు. ఇంకా అతడు ఆ ఫరజులతో పాటు నఫిల్ ఆరాధన కూడా చేస్తున్నట్లయితే, అంటే నఫిల్ నమాజులు, నఫిల్ ఉపవాసాలు, దాన ధర్మాలు, ఉమ్రాలు, అంటే నఫిల్ ఆరాధన కూడా చేస్తున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని మరింతగా ప్రేమిస్తాడు. అతని యొక్క చూసే కన్ను అయిపోతాడు, అతని యొక్క పట్టుకునే చెయ్యి అయిపోతాడు, అతను నడిచే కాలు అయిపోతాడు. ఇంకా ఏం చెప్పారు? జిబ్రాయిల్ పిలిచి చెప్తారు, జిబ్రాయిల్ ప్రేమించు. దూతలు పిలిచి చెప్తారు, దూతలారా మీరు ప్రేమించండి. మరి ప్రపంచ వాసుల్లో కూడా అతని పట్ల ప్రేమానురాగాలు జనింపజేయడం జరుగుతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రజలు గౌరవాన్ని హోదాలలో, రాజుల చక్రవర్తుల దర్బారుల్లో వెతుకుతున్నారు. ప్రజలు గౌరవాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? హోదాలలో, రాజుల చక్రవర్తుల దర్బారులో వెతుకుతున్నారు. కానీ వీరికి తెలియటం లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గౌరవాన్ని తన విధేయతలో పెట్టేశాడు. అల్లాహ్కు విధేయత చూపినవాడు గౌరవనీయుడు. ప్రపంచంలో మరియు పరలోకంలో ఎన్నో సంఘటనలు. అది అంజలా రజియల్లాహు అన్హా వారు, హజరత్ అంజలా రజియల్లాహు అన్హా వారు, ఆయన ఏమన్నారండి? గసీలుల్ మలాయికా అన్నారు. ఆయన జంగే ఉహుద్ యుద్ధం జరుగుతోంది. ఆయన తన భార్య యొక్క కౌగిలిలోంచి లేచి వచ్చేసాడు. ఆయన విశ్వాసులు వెనకంజలో ఉన్నారు, ఇస్లాం ప్రమాదంలో ఉంది. మరి ఆయన ఏం చేశాడంటే తన భార్య కౌగిలిలోంచి లేచి వచ్చేసాడు. యుద్ధంలో పాల్గొన్నాడు, షహీద్ అయిపోయాడు. యుద్ధం అయిపోయిన తర్వాత ప్రజలు వెతుకుతున్నారు, చనిపోయిన వారి యొక్క శరీరాన్ని సేకరిస్తున్నారు. ఈ శరీరం మరి యుద్ధ మైదానంలో ఒక ప్రదేశంలో గాలిలో తేలియాడుతుంది, నీళ్లు కారుతూ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి వాకప్ చేశారు. ఏం జరిగిందని అతని భార్య చెప్పింది. మరి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అతను నాతో కలిసి ఉండి మరి లేచి వచ్చేసాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి గుసులు చేయించాడు. కాబట్టి గసీలుల్ మలాయికా అన్నారు. మిత్రులారా, మరి అప్పుడండి, ఇప్పుడు లేరా? మనకి స్ఫురణకు వస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారు అల్లాహ్ దాసులు, అల్లాహ్ పని అంటే ఒంటి మీద బట్టలు కూడా చూసుకోరు, పరిగెట్టుకు వచ్చేస్తారు. తమ ఇల్లు ఏమైపోతుంది, తమ భార్య పిల్లలు ఏమైపోతున్నారు చూసుకోరు. అల్లాహ్ పని అంటే, అల్లాహ్ కార్యం అంటే మరి వచ్చేస్తారు. లేరా? మరి అల్లాహ్ సుబ్హానహు అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి, సరే మీ హృదయాల్లో ఎవరున్నారో తెలియదు, నేను అనుకుంటున్నాను ఫలానా వ్యక్తి ఉన్నాడని. ఆ వ్యక్తి వచ్చి నా గురించి ఇలా అనుకోని నువ్వు చెప్పాడా? నువ్వు నా గురించి, మరి నా హృదయంలో అతని పట్ల ఆ అభిమానాన్ని వేసింది ఎవరు? నా హృదయంలో మరి అతని పట్ల ఆ అభిమానాన్ని వేసింది ఎవరు? దానికి కారణం ఏంటి? ఆయన నాకు ఇచ్చినటువంటి డబ్బులా, లేకపోతే ఆయన నాకు చేసినటువంటి ఉపకారాలా? అతని యొక్క విశ్వాసం మరియు అతని యొక్క సత్కార్యాలు. మరి హంజలా రజియల్లాహు తఆలా అన్హు వారిని గసీలుల్ మలాయికా అన్నారు. ఆయన పేరుని ప్రస్తావించుకుంటున్నాం. ఎందుచేత అంటే అల్లాహ్ కార్యం కోసం ఆయన వెనక ముందు చూడలేదు, తన భార్య కౌగిలిలోంచి లేచి వచ్చేసాడు. అలాంటి వ్యక్తులే మరి సమాజంలో మనకు తారసపడుతూ ఉంటారు. అల్లాహ్ కార్యం అనేసరికి, అల్లాహ్ పని అనేసరికి మరి అన్ని విడిచిపెట్టి వచ్చేస్తారు.
వారికి ఆ గౌరవం వస్తుంది. ఎందుచేత అంటే మరి అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు సత్కార్యాలు. ఉస్మాన్ గనీ మన 3వ ఖలీఫా గని అన్నారు ఆయన్ని. ఎందుచేత అంటే అల్లాహ్ మార్గంలో విపరీతమైన దాన ధర్మాలు చేశాడు ఆయన. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే తబూక్ సందర్భంగా మరి ఉస్మాన్తో అన్నారు, ఆయన ఇచ్చినటువంటి దాన ధర్మాలు చూసి, ఇక నువ్వు ఏమీ చేయకపోయినా స్వర్గవాసివి, ఉస్మాన్ ఫిల్ జన్నా అన్నారు. ఆయన చేసినటువంటి దాన ధర్మాలు. మరి మదీనా వాసులు దాహంతో పరితపిస్తున్నారని తెలిసి ఆయన ఒక బావిని, మరి యూదుల దగ్గర ఒక బావిని కొని ఇచ్చేశారు మదీనా వాసుల దాహార్తిని తీర్చడానికి. ఇలా ఎన్నో సత్కార్యాలు చేశారు. అందు గురించి ఆయన మనం ప్రస్తావించుకుంటున్నాం. ఉస్మాన్ గనీ ఇప్పుడు లేరా? మీరు వినే ఉంటారు. ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక ముస్లిం అలీ బనాత్ 22 సంవత్సరాలు కుర్రాడండి. 22 సంవత్సరాలు కుర్రాడు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఇప్పుడు 2019లో 22 సంవత్సరాల కుర్రాడు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. మరి 22 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపి చనిపోయే ముందు 2-3 సంవత్సరాలు ఆయన అల్లాహ్ మార్గంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అల్లాహ్ మార్గంలో ఆయన ఖర్చినటువంటి సంపద, ఒక గొప్ప కంపెనీకి ఓనరు, మల్టీ మిలియనీర్ అయినటువంటి అలీ బనాత్ తన యావత్ సంపదని అల్లాహ్ మార్గంలో ఇచ్చేశాడు. ఆఫ్రికన్ దేశాలలో మరి ఎంతో చారిటీ నిర్వహించాడు. ఆయన గురించి ఎప్పటికీ చెప్పుకుంటున్నాం. ఆయన ఎవరో తెలీదు, ప్రత్యక్షంగా కలిసింది లేదు. సహబాల విషయం అంటే ఆ సహబాలని, మరి ఈయన మనం ప్రత్యక్షంగా కలిసింది లేదు. సరే, ఎక్కడో ఆస్ట్రేలియా, మనలో లేరా, మన మధ్య లేరా? మనం వింటూ ఉంటాం, అరే మరి ఆ మసీదు ఇస్తామా అండి, ఇస్తామా అంటే ఇంకేముంది, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంకేముంది ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదండి మసీదు నిర్మాణం జరుగుతుంది, ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూద్దాం అంటే ఇచ్చేవాడు. అలా అల్లాహ్ మార్గంలో ఇచ్చేవాడు. మరి ప్రపంచంలో ప్రజలలో మన మధ్య అనేక మంది ఉన్నారు. వారిని మనం ఏ విధంగా ఎందుచేత వారిని గుర్తించుకుంటున్నాం, ఏ కారణం చేత మనం గుర్తించుకుంటున్నామంటే వారు అల్లాహ్ మార్గంలో చేసేటువంటి సత్కార్యాలు, అల్లాహ్ మార్గంలో చేసేటువంటి దాన ధర్మాలు. ఆ దాన ధర్మాలు మసీదు కడుతున్నామండి అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇస్తమా పెడుతున్నామండి అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి ఆ గుర్తింపు అతనికి ఏ విధంగా వచ్చింది? ఎవరైనా కానివ్వండి, ఆ వ్యక్తికి అటువంటి గుర్తింపు ఎలా వచ్చింది? మా హృదయాలలో ఏ కారణం చేత ఆ గుర్తింపు వచ్చింది అంటే అల్లాహ్ మా హృదయాలలో వేశాడు. ఆయన చేసినటువంటి సత్కార్యాల కారణంగా, అతని యొక్క విశ్వాసం మరియు అతని యొక్క సత్కార్యాల కారణంగా అల్లాహ్ మా హృదయాల్లో వేశాడు. కాబట్టి మేము ప్రస్తావించుంటాం, ఫలానా వ్యక్తి ఉన్నాడండి అల్లాహ్ మార్గంలో ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుంటాడు, ఫలానా వ్యక్తి ఉన్నాడండి అల్లాహ్ మార్గంలో ఎక్కువగా కృషి చేస్తుంటాడు. మనం అనుకుంటుంటాం చూడండి, అంటే ఎక్కడైనా సరే మసీదు వ్యవహారాలు ఉన్నాయండి, ఫలానా వ్యక్తి చూసుకుంటారండి, ఆయనే చూస్తాడండి. ఏ వ్యవహారమైనా ఆయన దగ్గరికే వెళ్ళాలి. నేను కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి గురించి విన్నానండి. ఒక మస్జిద్, ఆ మస్జిద్కి చిన్న మచ్చ ఏర్పడితే ఆయన నిద్రపట్టదట. స్వయంగా ఆ మస్జిద్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒకసారి రబ్బానీ గారు ఆయనకి కుదరగా ఏదో క్లాస్ ఉంది, మీరు వెళ్ళండి అంటే వెళ్ళాను నేను. చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఆ మస్జిద్ వాళ్ళు చెప్తున్నారు, ఫలానా వ్యక్తి ఉన్నారండి, ఆయన ఈ మస్జిద్కి చిన్న ఘాటు పడితే ఊరుకోడు. మరి ఈ మస్జిద్లో ఉన్నటువంటి ఈ ఇంటీరియర్ మరియు ఈ అలంకరణ ఇవన్నీ ఏదో ఉన్నాయి, అతని ఇంట్లో కూడా ఉండవు. ఇంకా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆయన తన ఇంటికి ఇంకా ప్లాస్టింగ్ కూడా చేయించుకోలేదు. ఆయన తన ఇంటికి ఇంకా ప్లాస్టింగ్ కూడా చేయించుకోలేదు. కానీ మస్జిద్కి ఏ లోటు రానివ్వడు, మస్జిద్కి ఏ లోటు రానివ్వడు. మరి ఆయన ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు, ఆయన ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ ఆయన గురించి ప్రస్తావించుకుంటున్నాం. ఎందుచేత అంటే ఆ ప్రజలు చెప్పారు, వారి హృదయాల్లో ఆ మాట వచ్చింది, వారి హృదయాల్లో ఆ మాట వచ్చింది. మిత్రులారా, మనం ఏ పని చేసినా సరే అల్లాహ్ కోసం, అల్లాహ్ యొక్క మెప్పు కోసం,
విశ్వాసంతో పని చేసినట్లయితే రావాల్సినవి అవే వస్తాయి. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు, ఆయన గురించి మరి ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అబూ హురైరా రజియల్లాహు తఆలా వారు చెప్తున్నారు, మరి తినడానికి తిండి లేక నేను మరి మస్జిద్కి మరియు ఆయిషా రజియల్లాహు తఆలా యొక్క గుమ్మానికి మధ్యలో పడి ఉండేవాడిని. ప్రజలు నన్ను తొక్కుతూ వెళ్ళేవారు. తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. ఆయన ఈ మాట ఎప్పుడు చెప్తున్నారంటే, ఒక రాష్ట్రానికి ఆయన గవర్నర్ అయిపోయాడు. ఆయన ముఖం కడుక్కుని ముక్మల్ వస్త్రంతో తన ముఖాన్ని తుడుచుకుంటూ ఆ వస్త్రాన్ని చూపిస్తూ చెప్తున్నాడు ఆయన. ఒకప్పుడు మా పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే, తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. మేమందరం కూడా ఇప్పుడు ఈరోజు ఏదో ఒక రాష్ట్రానికి అధికారులుగా ఉన్నాం. ఆయన ఇస్లాం కోసం చేసినటువంటి సేవ, ఆయన సేకరించినటువంటి హదీసులు. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు, అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు, మరి అలాంటి సేవ చేసిన వారు ఈనాడు లేరా? ఇప్పుడు మనం చూడట్లేదా? షా వలీయుల్లా దెహ్లవీ రహ్మతుల్లాహి అలైహి వారు, అబ్దుల్ వహాబ్ రహ్మతుల్లాహి అలైహి వారు, ఇమాం షౌకానీ, ఇబ్న్ తైమియా, సరే ఎక్కడో ఎందుకు బింబాజ్ రహ్మతుల్లాహి అలైహి వారు, ఉతైమీన్ రహ్మతుల్లాహి అలైహి వారు, ఆర్కే నూర్ మొహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి వారు గుర్తున్నారండి? ఆర్కే నూర్ మొహమ్మద్ వారు చేసినటువంటి సేవ సత్కార్యాలు, మరి యొక్క అల్లాహ్ కోసం, అల్లాహ్ ధర్మం కోసం వారు చేసినటువంటి త్యాగాలు ఇప్పటికీ మనం ప్రస్తావించుకుంటున్నాం. మన కళ్ళతో మనం చూసినటువంటి వ్యక్తి ఆర్కే నూర్ మొహమ్మద్. ఇంకా అలాంటి వ్యక్తులు ఎంతోమంది, అలాంటి వ్యక్తులు మన సమాజంలో చూస్తున్నాం. వారు మాకు డబ్బు ఇచ్చారా, మా డబ్బు కొట్టండి అని, వారు మాకు డబ్బు ఇచ్చారా, మా డబ్బు కొట్టండి అని. అల్లా వారి పట్ల ప్రేమ మా హృదయాల్లో వేశాడు. అల్లా సుబ్హానహు వ తఆలా వారి పట్ల ప్రేమని మా హృదయాల్లో వేశాడు. కాబట్టే మేము ఈనాడు వారి గురించి ప్రస్తావిస్తున్నాం. అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఖురాన్లో వస్తుంది, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి ఎడల కరుణామయుడి నుండి అల్లా ప్రేమానురాగాన్ని జనింపజేస్తాడు. ఎక్కడ? ఆకాశవాసుల్లో, భూవాసుల్లో. చనిపోయిన తర్వాత, అది మనం చాలాసార్లు వింటాం, చనిపోయిన తర్వాత మరి ఒక విశ్వాసి యొక్క ఆత్మను తీసుకుని మరి చక్కని పరిశుభ్రమైన వస్త్రాల్లో చుట్టూ తీసుకెళ్తున్నప్పుడు దైవదూతలు ప్రస్తావిస్తూ ఉంటారు. ఎవరితో అంటే ఫలానా వ్యక్తి, ఫలానా చక్కనంటే అతని ప్రపంచంలో ఏ ఉత్తమమైన పేరుతో పిలిచేవారో అబూబకర్ సిద్దీక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గలీ, అలీ ముర్తజా, అలీ అసదుల్లా, ఇలా ఎన్నో విషయాలు మరి వారిని వారి యొక్క చక్కని పేరుతో ప్రస్తావిస్తారు దైవదూతలు. అతని గురించి దువా చేస్తూ ఉంటారు. అతన్ని ప్రపంచ ప్రజలు ఏ మంచి పేరుతో అయితే పిలిచేవారో ఆ మంచి పేరుతో అతన్ని ప్రస్తావిస్తారు, అతని గురించి దువా చేస్తూ ఉంటారు. అల్లా ఇతన్ని క్షమించు. అదే వస్తుందండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లా ఎవరైనా ఒక వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడితే, ఎవరైనా ఒక వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడితే అదే జిబ్రాయిల్ పిలుస్తాడు, చెప్తాడు, ఓ జిబ్రాయిల్, నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషించు. రిపీట్. జిబ్రాయిల్ ద్వేషిస్తాడు, దైవదూతలు ద్వేషిస్తారు, ప్రపంచ ప్రజలు ద్వేషిస్తారు. అమర్ బిన్ హిషామ్ ఎవరికైనా తెలుసా అండి? అమర్ బిన్ హిషామ్ పేరు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చేతండి. అబుల్ హకం పేరు ఎవరికైనా తెలుసా? అబుల్ హకం పేరు ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే చేతండి. అబూ జహల్ తెలుసా అండి? అబూ జహల్ తెలీదా? అబూ జహల్ అసలు పేరే అమర్ బిన్ హిషామ్. అబూ జహల్ని మరి అతన్ని ముందుగా ఏమని పిలిచేవారంటే అబుల్ హకం అని పిలిచేవారు, వివేకం యొక్క తండ్రి. కానీ వాడి వివేకం వాడికి దేనికి పనికి రాకుండా పోయింది.
వాడి వివేకం వాడికి ఎందుకు పనికి రాకుండా పోయింది. వాడిని ఏమన్నారు? అబూ జహల్ అన్నారు. అంటే జాహిల్ యొక్క తండ్రి, దుర్మార్గం యొక్క తండ్రి అబూ జహల్. మరి ప్రజలు ఏ చెడ్డ పేరుతో అయితే ప్రస్తావిస్తూ ఉంటారో అదే ప్రాచుర్యం పొందుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఎవరినైనా నేను ద్వేషించడం మొదలు పెడితే జిబ్రీల్ని పిలుస్తాను, జిబ్రీల్తో చెప్తాను, నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషించు. అప్పుడు జిబ్రీల్ చెప్తారు ఆకాశవాసులతో, మరి అల్లాహ్ ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, మీరు కూడా ద్వేషించండి. అతని పట్ల ప్రజలలో కూడా ద్వేషం జనింపజేయడం జరుగుతుంది అతని దుష్కార్యాలు కారణంగా. అబూ జహల్ ఏమన్నారండి? మూసా అలైహిస్సలాం వారికి అతడు ఎవరు? ఫిరౌన్ ఏ విధంగానో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అబూ జహల్ అన్నారు. దుర్మార్గంలో పేరుగాంచాడు. అతన్ని ప్రస్తావిస్తున్నారు. మిత్రులారా, విశ్వాసం మరియు సత్కార్యాలు. మొదటి నేను చెప్పాను, కవి చెప్తున్నాడు, ఈ ప్రపంచం ఒక లోతైన సాగరం, మహాసముద్రం. దాన్ని దాటిపోవాలంటే సత్కార్యాలని నౌకలుగా చేసుకుని దాన్ని దాటిపోవాలి. సముద్రం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను, అప్రస్తుతమైనప్పటికీ. ఒక కవి చెప్తున్నాడండి, సాగరం చాలా లోతైంది, గర్వం అంతకంటే లోతైంది అన్నారు. గర్వం మహాసముద్రం కంటే కూడా లోతైనది. మరి సముద్రపు లోతును కొలుస్తారు, గర్వం యొక్క లోతుని కొలవలేరు. చెప్తూ ఆ కవి ఏమన్నాడంటే, ఆ గర్వం కారణంగా అతనికి దొరికే నరకం మరింత లోతైంది. ఆ గర్వం కారణంగా అతనికి దొరికేటువంటి నరకం మరింత లోతైనది. మరి ఆ మహాసముద్రాన్ని, ఆ గర్వాన్ని, ఆ నరకాన్ని దాటిపోవాలి అంటే సత్కార్యాలని తమ యొక్క సాధనాలుగా చేసుకోవాలి. ఆ సత్కార్యాలతోటే వాటిని దాటిపోవాలి. అల్లాహ్ ఇచ్చేటువంటి గౌరవం నిలిచి ఉంటుంది. అల్లాహ్ తరపు నుంచి వచ్చేటువంటి గౌరవం అది నిలిచి ఉంటుంది. అది దూతల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి. మనకు మనం తెచ్చుకునేటువంటి ఆ గౌరవం ఏదైతే ఉందో పేలిపోతుంది బుడగలాగా. అది పేలిపోతుంది బుడగలాగా. ఈరోజు పెడితే మంచోడు అంటాడు, పెట్టకపోతే చెడ్డోడు అంటారు. ఒక వ్యక్తి ఉంటాడు, మరి నాకు అవసరమైనప్పుడు వెళ్ళి సహాయం అడుగుతాను, ఇస్తాడు. మళ్ళీ అడుగుతాను, ఇస్తాడు. ఒకసారి అడుగుతాను, పాపం లేవో మరి కారణం ఏదో తెలియదు, ఇప్పుడు ఈ ముందు చేసినవన్నీ కూడా పోతాయి. కాబట్టి మిత్రులారా, అల్లాహ్ ఆయన ప్రసాదించేటువంటి గౌరవం ఏదైతే ఉందో అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మరి మనం సహబాలని, వారిని కీర్తిస్తున్నాము అంటే, ప్రళయం వరకు వారి యొక్క ప్రస్తావన చేస్తున్నామంటే వారి పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హృదయాల్లో వేసినటువంటి ప్రేమ. మనం సహబాలని చూడలేదు. ఆ గౌరవం ఏ విధంగా దొరుకుతుందంటే సత్కార్యాల ద్వారా దొరుకుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు. ఉమర్ ఎటువంటి వ్యక్తి అండి? ఉమర్ ఎటువంటి వ్యక్తి? ఆయన గురించి చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ ఉమర్, నువ్వు వస్తున్నావని చూసి శైతాన్ పారిపోతున్నాడయ్యా నీకు ఎదురుపడడానికి భయపడి. నువ్వు దారిలో వస్తున్నావని చూసి శైతాన్ పారిపోతున్నాడు నీకు ఎదురుపడడానికి భయపడి. అటువంటి వ్యక్తితో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఓ ఉమర్, నీకు ఓవైస్ కర్ని ఎదురుపడితే అతనితో నీ గురించి దువా చేయించుకో. ఓవైస్ కర్ని ఎవరు తెలుసండి? ఆయనకి సహాబీ యొక్క దర్జా దొరకలేదు. ఆయనకి. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో జీవించి ఉన్నాడు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై విశ్వాసం తెచ్చాడు. యమన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆయనకి బొల్లి మచ్చ ఉంటుంది, ఆయన పలానా ఈ విధంగా ఉంటాడు. ఆయన కనుక నీకు తారసపడితే నీ గురించి ఆయనతో దువా చేయించుకో. ఆయన విశ్వాసం. మరి ఆయన చేసిన సత్కార్యం ఏంటి?
తెలుసా అండి ఆయన చేసిన సత్కార్యం ఏంటో? ఆయన చేసిన ఒకే ఒక గొప్ప సత్కార్యం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసే ఆ మహాభాగ్యాన్ని అతను విడిచిపెట్టేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసే ఆయన్ని చూసే సదవకాశాన్ని, మహాభాగ్యాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. ఎందుచేత అంటే తన తల్లిని విడిచిపెట్టి వెళ్ళలేక, తన తల్లి యొక్క సేవ, తల్లిని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. అంటే తల్లి ఒంటరిగా ఉంటుంది, ఆమెను చూసేవారు ఎవరు లేరు, ఆమెకి సేవ చేసేవారు ఎవరు లేరు. ఆమెని విడిచిపెట్టి, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవాలంటే ఆమెను విడిచిపెట్టి వెళ్ళాలి. అందుచేత ఆయన సహబీ యొక్క దర్జాని కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసే అవకాశాన్ని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. ఆ ఒక్క సత్కార్యం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఓఎస్కర్ని నీకు తారసపడితే ఆయన చేత నీ గురించి దువా చేయించుకో. మిత్రులారా, సత్కార్యాలు అవి మరి ఫరదులు కంపల్సరీ, ఫరదులు చేయాల్సిందే. ఫరదులు చేస్తూ నేను 5 పూట నమాజ్ చేసేస్తున్నానండి, నేను ఉపవాసాలు పెట్టేస్తున్నానండి, ఎవడో చెప్తున్నాను లేదు, నేను 5 పూట నమాజేనండి, పలానా మసీదులో నేను 5 పూట నమాజ్, ఎవరి కోసం? వీటితో పాటుగా చెయ్యి, వీటితో పాటుగా అదనంగా అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు, అల్లాహ్ నీకు సంపదించాడు, అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చెయ్యి. అల్లాహ్ నీకు శక్తి ఇచ్చాడు, అల్లాహ్ మార్గంలో కృషి చెయ్యి. అల్లాహ్ మార్గంలో దావత్ చెయ్యి, అల్లాహ్ మార్గంలో పని చెయ్యి. ఒక ఆయన, అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన ఒక మాట చెప్పారు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక పెద్ద ఇస్తమా జరిగింది, ఒక పెద్ద ఇస్తమా జరిగింది. 1,00,000 మంది హాజరయ్యారు. ఒక గొప్ప ఆలిం వచ్చారైనా, మరి గంట సేపు ప్రసంగం చేశారైనా. ప్రజలు మరి బుర్ర తిప్పుకోకుండా ఆ ప్రసంగాన్ని విన్నారు, ప్రభావితులయ్యారు. ఇష్టం అయిపోయింది. ఎవరికి ఎంత పుణ్యం వచ్చింది, ఎవరికి ఎంత పుణ్యం వచ్చింది లెక్కలు తీస్తూ మరి చెప్తున్నారు. ఇస్తమా పని ప్రారంభించేటప్పుడు స్టేజ్ కట్టడానికి ఒక వ్యక్తి గొంత తీశాడు, గొయ్యి తీశాడు రాడని పాతడానికి. అతనికి వచ్చిన పుణ్యం, ఈ గంట సేపు ప్రసంగం చేసినటువంటి ఈ వ్యక్తికి వచ్చిన పుణ్యం 2 ఒకటే అన్నారు. ఎవరి స్థాయిని బట్టి, ఎవరి శక్తిని బట్టి వారైతే అల్లాహ్ మార్గంలో చెయ్యాలి, కృషి చేయాలి. చిన్నదా పెద్దదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హుజురాత్లో చెప్తున్నారు, వీరు కల్మా చదివి ఇస్లాంలో వచ్చేసామని మాకేదో ఉపకారం చేస్తున్నాం అనుకోకండి. అల్లాహ్ అంటున్నారు, మీరు కలిమా చదివి ఇస్లాంలో వచ్చేసాము, అల్లాహకు ఉపకారం చేసేస్తున్నాము, అల్లాహకు మేలు చేసేస్తున్నాము, మీరు మాకేదో ఉపకారం చేస్తున్నాం అనుకోకండి. మీకు మీరు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరి స్థాయిని బట్టి, ఎవరి శక్తిని బట్టి, ఎవరి హోదాను బట్టి, ఎవరి సంపదను బట్టి. తబూక్ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించారు, మరి ప్రజలు ధనాన్ని తెచ్చి రాసులుగా పోస్తున్నారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు 4,000 వంతులు ఆయన 3 సార్లు ప్రకటించారు. ఒక వ్యక్తి మరి అతడు అల్లాహ్ మార్గంలో ఇవ్వడం కోసం ఏమీ లేక తెల్లవారు ఒక యూదుని తోటలో నీళ్లు తోడి దానికి వచ్చినటువంటి పైకం, మరి కొద్దిపాటి ఖర్జూరాలని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి సమర్పించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ కొద్దిపాటి ఖర్జూరాలను తీసి ఆ యొక్క గుట్ట పైన ఉంచారు. ఎవరి శక్తి మేరకు వారు. కానీ సత్కార్యాలు చేస్తూ ఉంటేనే అల్లాహకి ప్రియమైన దాసులుగా మనం మనగలుగుతాం. నేను 5 పూట్ల నమాజ్ చేయనండి, కాకపోతే మీరు అడగండి పలానా మసీదులో, నేను ఎక్కడన్నా మిస్ అవుతానేమో. మిస్ అవుతుంది ఇంకోటో మాకెందుకు? నీ ఫరజుల గురించి, ఫరజుల తర్వాతే. నువ్వు ఫరజులు చేయకుండా, లేదండి నాకు నమాజ్ చేయడానికి టైం దొరకదండి, కానీ ఒక మసీదు కడుతున్నారా, ఒక 20 లక్షలు ఇచ్చేస్తాను మసీదు కట్టుకోండి. ఎవడ కావాలి 20 లక్షలు? 20 లక్షలు మసీదుకి ఇచ్చేస్తున్నానని కట్టేసుకోండి మీరు. నమాజ్గా మరి నాకు కుదరదండి, మీరు అలాంటి చెప్పండి, నా వ్యాపారాలు నాకుంటాయి, నా పనులు నాకుంటాయి, ఇప్పుడు ఆ పనుల్లో బిజీగా ఉంటాను, నాకు నమాజ్ కదా అబ్బో కుదరదు.
ఈ సత్కార్యానికి విలువ ఎప్పుడు వస్తుంది అంటే ముందు నువ్వు ఫరజులు పాటించిన తర్వాత, నువ్వు ఫరజులు పాటించి ఆ తర్వాత సత్కార్యాలు చేస్తూ ఉంటే అల్లాహకి దగ్గర అవుతావు, ప్రియమైన దాసుడు అవుతావు. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల మా అందరి పాపాలను క్షమించు, మా అందరి తప్పులను మన్నించు, మమ్మల్ని క్షమించు. వల్ల మమ్మల్ని అందరినీ ఏ పర నష్టాల బారి నుండి కాపాడు.